లాస్ట్ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ 2 ఏళ్ల వెన్నుపోటు పాలన మీద ఇవాళ ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోకుండా సూపర్ 6 సూపర్ సక్సెస్ అని ఏదైతే సమరాలు జరుపుకుంటున్నారో, ఇవాళ ఏదైతే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకోకుండా ఇవాళ అంగు ఆర్భాటాల్లో లేనట్టు చూపించి ఇవాళ ప్రజలను మభ్యపడతా ఉన్నారు. ఇవాళ ఈ రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి అక్కచెల్లెల గురించి, అన్నదమ్ముల గురించి, రైతు సోదరుల గురించి, అలాగే విద్యార్థుల గురించి, డిఎస్సీ చదివినటువంటి స్టూడెంట్స్ గురించి, వీళ్ళందరి గురించి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా, ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ఇవాళ ఈ నిరసన కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఇవాళ ఏదైతే మీరు కూటమి ప్రభుత్వం ఇవాళ అధికారంలోకి వచ్చేటప్పుడు మీరు ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో, ఇవాళ 15,000 అక్కచెల్లెమ్మకి ఇస్తా అన్నారు. 8,000 మీరు ఇచ్చారు. 8,000 కోట్లు అక్కచెల్లెమ్మకి ఇచ్చారు. కాపు నేస్తామని మీరు ఒక్క రూపాయి కూడా కాపు సోదరులకి ఇవ్వలేదు. రైతులకి సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకోకుండా 20,000 రూపాయలు ఇవాళ రైతుకి ఇలా అన్నదాత సుఖీభావ అని మేము రైతు భరోసా పెడితే మీరు అన్నదాత సుఖీభావ అని పెట్టారు. ఏ రైతు సుఖంగా లేడు. మేము అన్నదాతకి ఇవాళ రక్షణగా ఉంటాం, అన్నదాతగా అండగా ఉంటామని మేము చెప్తే మీరు అన్నదానికి సుఖీభావాన్ని పెట్టి ఏ రైతు సుఖంగా ఈ రాష్ట్రంలో ఉన్నాడని మేము అడుగుతా ఉన్నాం. అలాగే ఇవాళ ఏదైతే ఇవాళ స్కూల్ ఫీజులు కడుతున్నారో, ఇవాళ స్కూల్ ఫీజులు పట్టలేక అక్కచెల్లెమ్మలు ఇవాళ ఇబ్బంది పడే రోజులు ఉన్నాయి. ఎవరికి సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పడే రోజులు ఉన్నాయి. ఇవాళ ఇట్లన్నిటి మీద ఇవాళ ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన పోరాటం చేయాలని ఇవాళ ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారో, ఇవాళ ఏదైతే కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చే విధంగా ఇవాళ ఈ రాష్ట్రం అంతా కూడా ఉద్యమం చేసి మీరు ఏదైతే మేనిఫెస్టోలో అది బాండ్ పేపర్ గా మీరు సంతకాలు పెట్టి ఇచ్చారో ఆ బాండ్ పేపర్ నెరవేర్చే వరకు కూడా ప్రజల పక్షాన ఉద్యమం చేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో రూరల్ మండలం నుంచి కానీ, పెంటపాడు మండలం నుంచి కానీ, టౌన్ నుంచి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు నడిపించినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, రానున్న రోజుల్లో ఎప్పుడు ఎలక్షన్ జరిగినా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరటం ఖాయం. ఇవాళ 3 సంవత్సరాలు ఎలక్షన్ ఉందనంగా ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏదో ఒక పథకం ఇవాళ ప్రతి పేదవాడి ముంగిటికి తీసుకొచ్చారు. అలాగే ఇవాళ షాపులు కానీ, లేకపోతే పళ్ళ దుకాణాలు కానీ, ఇవన్నీ డబ్బుల ద్వారాగా వాళ్ళ ట్రాన్సాక్షన్ జరిగి కుటుంబాలు మంచిగా ఉండేవి. ఇవాళ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఆ జాబ్ కార్డు ద్వారా ఏ టైంకి ఏ డబ్బులు వస్తాయని కూడా మీకు ముందే తెలిసిన పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ అక్కచెల్లెమ్మలు కానీ, అన్నదమ్ములు కానీ ఎటువంటి బాధలు పడుతున్నారు ఇవాళ చూసాం. డిఎస్సీ గురించి చూసాం. ఇవాళ డిఎస్సీలో స్పోర్ట్స్ కోటా అని చెప్పి నిన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సీ స్టూడెంట్స్ ని స్పోర్ట్స్ లో మెడల్స్, గోల్డ్ మెడల్స్ తీసుకున్న విద్యార్థులతో కూర్చొని డిఎస్సీలో అవకతవకలు ఏ విధంగా జరిగినాయి మీకు సాక్ష్యాధారాలతో కూడా చూపించడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.